ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను ఫస్ట్ వీడియో అండి నాకు. నేను మాది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బాలా యూట్యూబ్ C8Y ఛానల్ అండి. న్యూగా పెట్టినాము. దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అట్లే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ కూడా తెలియపోతారని కోరుచున్నానండి. మేము ఈ మధ్యనే ఇల్లు షిఫ్ట్ అయినామండి. మా పాపని డ్రెస్సింగ్ మిర్రర్లో కొంచెం గాజులు అవి సర్దేసేసేమ్మా అంటే గాజులన్నీ తీసుకొచ్చేసి ఇద్దండి ఇలా సర్దింది. ఇలా కట్టగట్టి పెట్టేసేసింది కవర్లో. సో నాకైతే తప్పలేదు సర్దుకోవడము. సో నేను ఎలా సర్దాలో మీకు చూపిస్తానండి. నేను ఈ మధ్య ఇక గాజు స్టాండ్ కూడా తెచ్చుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ గాజుల స్టాండ్. ఇదండి ఇలా ఉంటుంది. దీనికి మళ్ళీ ఇలా స్టిక్స్ వస్తాయండి, లైక్ దిస్. ఇవి స్టిక్స్ ఇలా పెట్టాలండి. స్టిక్స్ ఇలా పెట్టేసేసి గాజులని హ్యాంగ్ చేసేసి స్టిక్స్ ఇలా పెట్టేసేసుకోవాలి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లా అంటారా, ఇప్పుడు అన్నీ మనం ఏ కలర్ సెట్ బ్యాంగిల్స్ కానీ కలర్స్ ఏ ఉన్నా కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చోట అట్లా పెట్టేసుకొని అని నీటికి సర్దుకున్నాం అనుకుంటే మనం ఎక్కడైనా రెడీ అయిపోయినా ఏదైనా ఫంక్షన్ కానీ ఎనీవేర్ పోవాలనుకున్నప్పుడు టక్క మనం ఏది కావాలంటే టక్ అనేది మనకు దొరుకుతుందండి. పోనీ ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి. ఇట్లా కంటైనర్లో పెట్టుకుంటే ఇట్లాంటిది అయితే మనకి ఈజీ టు హ్యాండిల్ అన్నమాట. సో నేను అందుకు ఇది తీసుకొచ్చుకున్నాను. నాకైతే ఇదైతే యూస్ఫుల్ ఏమో అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా రెడీ కావాలన్నప్పుడు టక్కనే తీసేసుకోవచ్చు. మనం వేసుకున్న డ్రెస్ కానీ శారీ కానీ దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ మ్యాచింగ్ గాజులు అయితే మనము వేసుకుంటాం కాబట్టి ఏవైతే అవి వెంటనే మనం తీసుకొని వేసుకునేకి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను అందుకు ఇలా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా సెట్ చేస్తానో మీకు చూపిస్తానండి. ఇలా అన్ని కలర్స్ అన్నీ సపరేట్ చేసుకొనేసేసి ఏ కలర్ బ్యాంగిల్స్ అవి ఈ హ్యాండిల్ ఉంటుంది కదండి, ఈ హ్యాండిల్లోకి వేసేసేది పెట్టేసుకోవచ్చు. ఒక కలర్ హ్యాండిల్ అనమాట, లైక్ దిస్. ఇలా అండి, ఇలా సెట్ చేసుకుంటే మనకి ఏ కలర్స్ ఏ సెట్ అయినా మన డ్రెస్సులకి మనకి ఏది కావాలంటే టక్కని చేతికి వచ్చేస్తుంది. మనం ఎత్తుకోని అవసరం ఉండదు. ఎక్కువ టైం కూడా తీసుకోదు మనం రెడీ అవడానికి. ఎందుకంటే ముందునే మనం ఏదైనా బయట ఉంటే ఎక్కువ టైం మనం తీసుకుంటుంటాం. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మనందరూ మీరు కూడా తీసుకుంటుంటారు కదా. సో నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. నా బ్యాంగిల్స్ అని ఇలా అయితే సెట్ అయిపోతే బాగుంటుంది. సెట్ చేసుకుంటే బాగుంటుంది, తొందరగా తీసుకోవచ్చు, నో టైం వేస్ట్ కదండి. నేనైతే అలాగే అనుకుంటాను. ఇలా సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్గా ఎంతో బాగున్నాయి బ్యాంగిల్స్ కదా. సో బ్యూటిఫుల్. యాష్ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు, మన శారీలోకి ఏది మ్యాచ్ అయితే అది మనకి ఏది కావాలనుకుంటే ఆ బ్యాంగిల్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ పిచ్చండి నాకే, మా పాపకు కూడా బ్యాంగిల్స్ పిచ్చే. ఎక్కడ పోయినా కూడా బ్యాంగిల్స్ కనపడినాయంటే ఎక్కడికైనా వెళ్తాం కదండి, తిరుపతికో విజయవాడకో వెళ్తుంటాం కదా సంవత్సరం 1 ఇయర్కి ఒకసారి ఎట్లా మనకు వీలు పడుతున్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చేసుకుంటామండి. మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు గాజుల కోసము ఒక్కోసారి కొట్లాడుకుంటూ ఉంటారు, నావి అంటే నావి అని. ఎందుకంటే ఆల్మోస్ట్ అలా ఇద్దరు సైజులు ఒకటే ఉంటాయి. సో నేను తెచ్చుకున్నాను అవి అంటే నేను తెచ్చుకున్నాను. ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు వేసుకోమంటే వినరు. పోనీ ఇద్దరివి అడ్జస్ట్ చేసుకొని వేసుకోమంటే అట్లా కూడా వినరండి. ఇవన్నీ మా పాపవండి, బ్లూ కలర్ బ్యాంగిల్స్. పిల్లలవన్నీ ఒక లైన్లో పెట్టేస్తున్నాను, నావన్నీ ఒక లైన్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా సెట్ చేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మన టైమ్స్ కూడా సేవ్ అవుతుంది. మనకి తొందరగా రెడీ అయ్యడానికి కూడా
మనకు పాసిబిలిటీ ఉంటుందండి. చూడండి ఆరెంజ్ కలర్, వావ్, గ్రీన్, ఆరెంజ్, రెడ్, యాష్ కలర్స్ లైక్ దిస్. ఎస్, చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అన్నీ సర్ది పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకుని ఇది ఎక్కడ తగలకుండా పడిపోకుండా పెట్టుకోవాలండి మెయిన్. ఎందుకంటే దీనికి ఏం ఇట్లా లాక్ సిస్టమ్ అయితే ఏం లేదు, ఒక జస్ట్ ఇదండి. చూడండి చూపిస్తాను. ఎస్, అన్ని ఇట్లా తగిలించిన ఒక జస్ట్ దీన్ని హ్యాంగ్ చేసి అంతే, హ్యాంగ్ చేసేది. దీనికైతే లాక్ సిస్టమ్ అయితే సో పడిపోకుండా పిల్లలు తగలకోకుండా పెట్టుకోవాలా అండి. లేదంటే పగడిపోయినాయి అనుకో అన్నీ పగిలిపోతాయి. ఇదొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది అనుకో. కాకపోతే దీన్ని ఒక ర్యాక్లో పెట్టేసేసుకున్నాం, మన కబోర్డ్లో కానీ లేదా డ్రెస్సింగ్ మిర్రర్లో ఒక ర్యాక్ ఉంటుంది కదా, ఒక కదలకుండా దీనికి సరిపోయేంత ర్యాక్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టేసుకున్నారంటే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వెనకాల కూడా ఆప్షన్ ఉందండి, చూడండి చూపిస్తాను. ఇదండి వెనకాల కూడా ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు లైక్ దిస్. ఎస్, ఇట్లా దీనికి మొత్తం ఎన్ని వచ్చినాయి దీనికి 1 2 3. దీనికి నో ఆప్షన్ అనుకుంటా, ఊరికే ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్ అట్లుంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో 1 2 3 3 6 అండి. టోటల్ 6 స్టిక్స్ అయితే ఇచ్చినాడు. ఇవి స్టోన్స్ లాగా కూడా వచ్చినాయి చూడండి. ఇక్కడ మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదండి, ఇక్కడ స్టోన్స్ లాగా ఇచ్చినాడు. బాగుంది ఇది. ఇదైతే కొంచెం వుడ్ వర్క్ లాగా వచ్చింది. ఇది వుడ్ ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది. ఈ సైడ్ వచ్చింది. ఇంకా స్టిక్స్ వచ్చినాయండి. ఇది స్టోన్స్ వచ్చినాయి. కొంచెం లుక్ వైజ్ ఉంది ఇది కూడా. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మీకు నచ్చినది తెచ్చుకోవచ్చండి. నాకైతే నేను ఎల్లో ఎక్కువ ఇష్టపడుతున్నాను. మై ఫేవరెట్ కలర్ ఎల్లో. సో ఎక్కడన్నా ఎల్లో కలర్ బ్యాంగిల్ కొంచెం మంచిగా అనిపించినప్పుడు తీసేసుకుంటా అంటాను. పిల్లలు ఎప్పుడు ఏమో ఎల్లో అంటే అంటావు అని, ఎందుకో నాకు అలా ఇష్టం అంతే ఎల్లో కలర్. బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు సెట్ బ్యాంగిల్స్ కూడా చాలా కాస్ట్ అయిపోయినాయండి. సో డోంట్ వేస్ట్ ద బ్యాంగిల్స్ అని నాకు అర్థమవుతుంది. దాని కాస్ట్ అని చూస్తే సెట్ బ్యాంగిల్స్ అంటారు ఏంది 100లో కొన్ని వేలల్లో కూడా ఉన్నాయండి. స్టోన్స్ వచ్చినట్టయితే వేలల్లోనే చెప్తారు, 100లో ఉన్నాయి. మామూలుగా గాజు ఇవి గోటు గాజులు అయితే చాలా కాస్ట్. మామూలుగా మట్టి గాజులు కూడా సెట్ గాజులు వస్తాయి, సెట్ చేసి ఇస్తారు వాళ్ళు. మధ్యలో ఒక బ్యాంగిల్ ఆ పక్క ఈ పక్క వేసుకొని మధ్యలో వరకం వచ్చింటుంది, అట్లా వచ్చింటుంది. అవి కూడా మట్టి గాజులు చాలా కాస్ట్ ఇప్పుడు. సో మనం ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే కదా బ్యాంగిల్స్ ఎక్కువ పగిలిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇట్లా మనము నీట్గా కూడా చూసేకుంటుంది, మనకి ఈజీ టు హ్యాండిల్. ఎప్పుడన్నా తొందరగా తీసుకోవడానికి కూడా. ఇది చూడండి, ఈ బ్యాంగిల్ చాలా బాగుంది కదా. ఇది ఎక్కడ నేను ఏదో గుడికి పోయినప్పుడైతే తీసుకున్నది. ఇది ఎక్కడ కాణిపాకము సంథింగ్, ఐ వెంట్ తిరుపతి లైక్ దట్. నాకైతే గుర్తుకు లేదు. సో పాపకి హ్యాండ్కి ఒకటే సింగిల్ గాజు చూడండి ఎంత బాగుంది కదండి. ఇలా తీసేసుకుంటే మనకి ఎప్పుడైనా వేసుకోవడానికి ఫంక్షన్స్కి పార్టీ వేర్కి కూడా బాగుంటాయి గాజెస్. సింగిల్ గాజు ఒకే చేతికి ఒక చేతికి వేసేసుకోవచ్చు, ఒక చేతికి వాచ్ కట్టుకుని ఇది వేసుకోవచ్చు అండి. సో ఇదైతే నాకు బ్యాంగిల్ బాగా నచ్చింది. నెక్స్ట్ నేను కూడా ఇట్లా తెచ్చుకున్నాను చూడండి, ఇదండి లైక్ దిస్. చూడండి బాగున్నాయి కండి. ఏదైనా పార్టీ వేర్కి ఇట్లా మనం ఎక్కడైనా పోయినప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్కి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. సింగిల్ అంతే. ఇది బాగుంది. స్టోన్స్ కూడా వచ్చినాయి ఇక్కడ మధ్యలో, మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే వైట్ స్టోన్స్ వచ్చినాయి. ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ లేయర్ ఒకటి మధ్యలో వచ్చింది, మధ్యలో మళ్ళీ స్టోన్స్ వచ్చినాయి. చాలా బాగుంది ఇది డిజైన్ కూడా. నాకు ఇది తెలిసి నేను శ్రీశైలంలో ఏమో తెచ్చుకున్నట్టు నాకు గుర్తు, నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ తెచ్చుకున్నాను. చాలా
బాగుంటాయి, ఫ్యాన్సీగా ఉంటాయి, బాగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. లేదంటే ఆ పక్క ఈ పక్క బ్యాంగిల్స్ వేసుకుని ఇది మధ్యలో కూడా వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇలా కూడా వేసుకోవచ్చు, మధ్యలో వేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు మనం మధ్యలో. కానీ ఇది హెవీగా అనిపిస్తుంది, సింగిల్ బ్యాంగిల్ చాలా లుక్ వస్తుందండి. ఇది సింగిల్ బ్యాంగిల్ లైక్ దిస్. ఇది ఒక్కొక్క చేతికి ఒక గాజు వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ ఇట్లా సెట్ గాజులన్నీ మనం ఒక సైడ్ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఫ్యాన్సీ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసేసుకొని, మట్టి ఇవన్నీ ఒకటి, కలర్ వైజ్ అన్నీ. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాం అనుకో చాలా. బీ కేర్ఫుల్. ఓకే, ఇట్స్ బ్రోకన్. ఓకే, నో ప్రాబ్లం. లైక్ దిస్ ఇలా సర్దేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మెరూన్ రెడ్ అండ్ ఎల్లో, సో సూపర్ అండి. ఇలా శారీస్ వేసుకున్నవి, ఈ కలర్ వేసుకున్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్. మెరూన్ రెడ్ కలర్ అండి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి సర్దేటివి. సో ఇవన్నీ సర్దినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు బోర్ అయితే కొట్టలేదు కదా ఆ వీడియో నుంచి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను బాస్కెట్లో ఏమేమి సర్దుకోవచ్చు. వీళ్ళు దండలండి, ఎక్కడ పోయినా చైన్స్, వెరైటీ పూసలు అట్లాంటివి ఇష్టపడతారు, కానీ నీట్గా ఇంటికి తెచ్చుకున్నాక పెట్టుకోరు. ఎక్కడంటే అక్కడ పడేస్తారు, మళ్ళీ ఎత్తుక్కుంటూ ఉంటారు పిల్లలు. వీళ్ళకి ఇదే పనే. ఇంకా మనకైతే తప్పదు, ఇంకా సర్దాల్సిందే, వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. అది ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇదంతా నీట్గా సర్దినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే కామెంట్ రూపంలో పెట్టండి నా వీడియోలో ఎంతో నచ్చిందా, మీకు బోర్ కొట్టిందా. నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను, బోర్ కొడితే సారీ. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.